పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. తిరుమల లడ్డు విషయంలో చర్చపై ఏపీ మండలిలో హైడ్రామా నెలకొంది. మంత్రి పయ్యావుల కేశవ్పై చైర్మన్ మోషన్ రాజు అసహనం వ్యక్తం చేశారు. మండలిలో లడ్డు అంశంపై చర్చిస్తామని నిన్న ప్రభుత్వం ప్రకటించింది. నేడు చర్చ లేకుండా స్టేట్మెంట్ రిలీజ్ చేసే ప్రయత్నం చేసింది ప్రభుత్వం. లడ్డు అంశంపై ప్రకటన చేస్తానన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. చర్చ జరగాలని వైఎస్ఆర్సీపీ పట్టుబట్టింది. ఇక మంత్రి ప్రకటనపై తనకు సమాచారం లేదని కూడా చైర్మన్ మోషన్ రాజు చెప్పడం ఒకంత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇరుపక్షాల నినాదాలతో రేపటికి వాయిదా పడింది ఏపీ మండలి. అంటే మీకు తెలుసు, ఇందులో షార్ట్ డిస్కషన్ లో మంత్రి గారి స్టేట్మెంట్ ఇవ్వడానికి రూల్ లేదు. మీరు స్టేట్మెంట్ ఇవ్వాలనుకుంటే ప్రభుత్వానికి హక్కు ఉంది, అవకాశం ఉంది. వేరే ఫార్మెట్ లో రండి, వేరే ఫార్మెట్ లో వస్తే కనుక నేను ఖచ్చితంగా ప్రభుత్వానికి ఆ అవకాశం ఇస్తాను. అంతే తప్ప షార్ట్ డిస్కషన్ అనేది స్టేట్మెంట్ కి మంత్రి గారికి కాదు, గవర్నమెంట్ కి లేదు. ఆయన చేత ప్రతిపక్షానికి ఫస్ట్ స్టార్ట్ చేసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి నేను ప్రతిపక్షానికి ఇచ్చాను. సార్ ఒక్క నిమిషం సార్, తమరు సార్ మంత్రి గారు డిస్కషన్ వద్దండి. గవర్నమెంట్ వర్షన్ వినకపోతే ఎట్లా సార్? సార్ తమరు ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు, స్టేట్మెంట్ ఇవ్వడానికి గవర్నమెంట్ కి నేను పర్మిట్ చెయ్యను అని. నేను ఒక కమ్యూనికేషన్ చేయనల్లా మీరు రాంగ్. నేను షార్ట్ డిస్కషన్ లో పర్మిట్ చేయను తప్ప ప్రభుత్వానికి స్టేట్మెంట్ ఇచ్చేటటువంటి అవకాశం. ఐఎమ్ నాట్ డిబేటింగ్. షార్ట్ డిస్కషన్ లో మీరు ఇవ్వను అన్నారు. నేను ఒక కమ్యూనికేషన్ చదువుతాను సార్. I am to inform you that the subject of TTD Laddu Prasadam will be taken up as a short discussion in the Andhra Pradesh Legislative Council on Thursday, 26th day of February 2026. I am therefore to request you to arrange to furnish 150 copies of comprehensive detailed notes on the above subject both in English and Telugu versions to the Secretariat. Evaru rasaru Adhyaksha? మీ దగ్గర నుంచి, కౌన్సిల్ దగ్గర నుంచి స్టేట్మెంట్ ఇమ్మని చెప్పిన తర్వాత స్టేట్మెంట్ ఇవ్వద్దు. ఎస్ సార్, ఇట్స్ హియర్. ఇట్స్ యువర్ సార్, ఇట్ ఈస్ యువర్ కమ్యూనికేషన్. దట్ ఈస్ రాంగ్ సార్, ఇట్ ఈస్ యువర్ కమ్యూనికేషన్. మీ కమ్యూనికేషన్ ఇది. దట్ ఈస్ రాంగ్ డాక్యుమెంట్. దట్ ఈస్ రాంగ్ డాక్యుమెంట్. మీరు చూడకుండా చదవకుండా రాంగ్ అని ఎట్లా అంటారు? మీరు ఇచ్చినటువంటి కమ్యూనికేషన్ నా పర్మిషన్ లేదు. నా పర్మిషన్ చేసినటువంటి స్టేట్మెంట్ కాదు సార్. నోటిఫికేషన్ సార్, నోటీస్ ఈ సభలో ఎల్ఓపి గారు. అధ్యక్ష, ఇప్పుడు మంత్రి గారు మాట్లాడారు. నేను ముందే మిమ్మల్ని అడిగాను సార్, స్టేట్మెంట్కి ఏమైనా సరే గవర్నమెంట్ నుంచి వచ్చి ఇవ్వడానికి వచ్చి కాపీలు తయారు మీ దగ్గరికి వచ్చిందా, ఏమైనా దాని మీద ఏమైనా పర్మిషన్ ఉందా అంటే నాకు ఏది రాలేదు, రూల్ పాయింట్ ముందర చూడండి, రూల్ లేదని మీరు నాకు చెప్పారు. నా నోటీస్ లో లేదండి. అదిగో వచ్చేయండి కాగితం నా నోటీస్ లో లేదు. నేను అడిగాను మీకు సార్. ఇప్పుడు ఈ షార్ట్ డిస్కషన్ మీద ప్రభుత్వం చర్చించడానికి సిద్ధంగా ఉంది. అన్ని కూడా అబద్ధాలు మీద దోపిడీ చేయడానికి ఈ ప్రభుత్వం చేస్తుంది. ఇవన్నీ అబద్ధాలు. దమ్మండి అంటే రైట్. ఇక ఏపీ శాసనమండలిలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఏం జరుగుతుంది? మోషన్ రాజు నేరుగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది, అసలు నాకు ఏమీ తెలియనటువంటి పరిస్థితి ఉంది, అదే మీరు చెప్పేదంతా కూడా రాంగ్, నాకు తెలియకుండానే జరిగిపోయినటువంటి పరిస్థితి అనేటువంటి మాట. దీనికి సంబంధించి ప్రభుత్వం వాదన కూడా మరోలా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏంటి అసలు ఏం జరుగుతుంది? ఇన్ఫర్మేషన్ లేకుండానే అన్నీ జరిగిపోతున్నాయా ఏపీ శాసనమండలిలో అనేటువంటి మాట. అప్డేట్ చేయండి ఓవరాల్గా, ఎలా చూడాలంటారు? మురళి, తిరుమల లడ్డు విషయంలో శాసన మండలిలో ఒక హైడ్రామా చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఏదైతే శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు తనకు సమాచారం లేదు, తన టేబుల్ పైకి రాలేదు, తనకు చర్చ ఉన్నట్టు కూడా కనీసం నాకు ఎలాంటి స్టేట్మెంట్ కానీ ఎలాంటి నోటీస్ కానీ ఇవ్వలేదు అంటూ మోషన్ రాజు ఓ క్లారిటీ ఇచ్చారు. అయితే ఇక్కడ ప్రధానంగా మంత్రి పయ్యాల కేశవ్ ఏకంగా ఒక స్టేట్మెంట్ చదివి వినిపించారు. అయితే చదివి వినిపించిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది లఘు చర్చకు, ఏదైతే స్వల్పకాలిక చర్చకు నా టేబుల్ పైకి రాలేదు, మీరు చదువుతున్న నోటీసు నా దగ్గర లేదు అంటూ శాసన మండలి చైర్మన్ ఓ క్లారిటీ ఇచ్చారు. ఏదైతే లడ్డు అంశం పైన చర్చిస్తామంటూ ఏదైతే నిన్న టీడీపీ సభ్యులు ఇటు శాసన మండలిలోనూ అటు శాసనసభలో కూడా ప్రకటించారు. శాసనసభలో లడ్డు అంశం పైన చర్చ నడిచింది. తర్వాత శాసన మండలిలో కూడా చర్చ జరపడినట్టు బొత్స కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఈ అంశం పైన చర్చ జరగాలంటూ ప్రతిపక్ష పార్టీ సభ్యులు
ప్రభుత్వాన్ని పట్టుబడితే ఏదైతే లఘు చర్చ శాసన మండలిలో లఘు చర్చ జరుగుతుంది. నేను ఏదైతే తీర్మానాన్ని చదువుతానో అటు ఏదైతే మంత్రి పయ్యాల కేశవ్ ఇచ్చిన స్టేట్మెంట్ ని ఈ మండలి చైర్మన్ మోషన్ రాజు తప్పుపెట్టారు. ఇది కరెక్ట్ కాదు. నేను నా దగ్గరే సమాచారం లేదు. నాకు ఎలాంటి ఈ లడ్డుకు సంబంధించిన అంశం పైన ఎలాంటి నోటీస్ ఇవ్వలేదు. మంత్రి చేసిన స్టేట్మెంట్ పైన ఏదైతే మంత్రి చేసిన ప్రకటన మీద నాకు ఎలాంటి సమాచారం లేదంటూ ఏదైతే మోషన్ రాజు ప్రకటించడంతో శాసన మండలి వాయిదా పడింది. అయితే రేపు లడ్డు పైన చర్చ జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా అసలు శాసన మండలిలో జరిగిన అంశాలపైన కూడా చైర్మన్ మోషన్ రాజు క్లారిటీ ఇచ్చారు. ఏదైతే మీడియా ప్రచారం చేసినట్టు ఏదైతే బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు పైన ఎవరు ఎలాంటి దాడి చేయలేదు. అంటే పయ్యావుల కేసు చెప్తున్నటువంటి తీరు మీ నుంచే మాకు వచ్చింది, మీరే దీనికి సంబంధించినటువంటి పేపర్ అనేది కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా. అసలు ఈ కోణాన్ని ఎలా చూడాలి? చాలామంది చెప్తున్నది ఏంటంటే ప్రభుత్వం ఇష్టారీతన వ్యవహరిస్తుందని రకరకాలైనటువంటి విమర్శలు వ్యక్తమవుతున్నప్పటికీ కూడా ఇది వాస్తవం అని కూడా అక్కడ జోరుగా జరుగుతున్నటువంటి డిస్కషన్. దాన్ని ఎలా చూడాలంటారు కిరణ్? మురళి, నిన్న ఏదైతే శాసన మండలిలో లడ్డు అంశం చర్చిస్తామని మంత్రి ప్రకటించారు, టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రకటించింది. అయితే నేడు ఏదైతే శాసన మండలిలో ప్రభుత్వం ఒక చర్చ జరపాల్సిన సమయంలో మండలి చైర్మన్ లడ్డు అంశం పైన చర్చిస్తున్నామంటూ మండలి చైర్మన్ కు ఒక కాపీ ఇవ్వాలి, నోటీస్ ఇవ్వాలి. ఆ నోటీస్ తర్వాత ఏదైతే అధికార ప్రతిపక్షాల మధ్య చర్చ నడుస్తుంది. అయితే ఇక్కడ లఘు చర్చ కేవలం కొన్ని నిమిషాల పాటు మాత్రమే చర్చ జరగాలి. అందుకు తగ్గట్టుగానే తీర్మానం కాపీతో రెడీ వచ్చిన మంత్రి పయ్యాల కేశవ్ ఏకంగా స్టేట్మెంట్ ప్రకటిస్తానంటూ చెప్పడం కూడా ఇది శాసన మండలి ఈ ఉద్దేశానికి, శాసన మండలి సమావేశాలకు కూడా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలంటూ ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ శాసన మండలి సభ్యులు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక అంశాన్ని చర్చించాలనుకున్నప్పుడు నేరుగా శాసన మండలిలో ప్రతిపక్ష పార్టీకి బలమంది, ప్రతిపక్ష పార్టీ ఈ పక్ష నేత లడ్డు పైన చర్చ ప్రారంభించాలి. అలాంటి పరిస్థితుల్లో ఏదైతే టీడీపీ కూటమి ప్రభుత్వం ఏదైతే ఆర్థిక మంత్రి పయ్యాల కేశవ్ ఏకంగా నేరుగా స్టేట్మెంట్ ప్రకటిస్తాను, తీర్మానం లేకోకుండా చర్చ ముగిసినట్టు ప్రకటిస్తాను అనడానికి ఇక్కడ ప్రధానంగా వైఎస్ఆర్సీపీ శాసన మండలి సభ్యులతో పాటు చైర్మన్ మోషన్ రాజు కూడా అభ్యంతరం చేస్తారు. ఏదైతే శాసన మండలిలో అల్టిమేట్ గా ఏదైతే చైర్మన్ అంటారో చైర్మన్ అల్టిమేట్ గా ఉంటారు. నేరుగా చైర్మన్ పైన కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు పయ్యాల కేశవ్. అది కరెక్ట్ కాదు, నా నోటీస్కి రాలేదు, మీరు చెప్పేది రాంగ్ అంటూ ఏకంగా మంత్రి పైన కూడా మండలి చైర్మన్ మోషన్ రాజు అసహనం వ్యక్తం చేశారు. చర్చ లేకోకుండా ఏకంగా నేరుగా స్టేట్మెంట్ ఎలా రిలీజ్ చేస్తారంటూ ఆయన ఏదైతే ఆర్థిక మంత్రిని ప్రశ్నించడం చర్చ లేకుండానే, నోటీస్ ఇవ్వకోకుండానే, మండలి చైర్మన్ తెలియకోకుండా అసలు శాసన మండలిలో చర్చ ఎలా జరుగుతుంది? నేనైతే ఏదైతే చైర్మన్ గా ఉన్నారో చైర్మన్ కి ఇంటిమేట్ చేయాల్సిన అవసరం ఉంది. చైర్మన్ కి ఎలాంటి సమాచారం లేకుండా శాసన మండలిలో అల్టిమేట్ గా చర్చ ఎలా జరుగుతుందంటూ అధికార పక్షాన్ని ప్రశ్నించారు. అయితే అధికార పక్ష సభ్యులు కూడా దీని మీద వాగ్వాదం జరిగింది. అయితే చివరికి ఎట్టకేలకు శాసన మండలి వాయిదా పడింది. రేపు శాసన మండలి సమావేశం జరిగే అవకాశం ఉంది. రేపు కూడా లడ్డు పైన చర్చ జరుగుతుందంటూ చైర్మన్ మోషన్ రాజు ప్రకటించారు. మరోపక్క ఏదైతే మీడియా ప్రసారం చేసినట్టు శాసన మండలి సభ్యుడు ఏదైతే బీజేపీ శాసన మండలి సభ్యుడు సోము వీర్రాజు పైన ఎలాంటి దాడి జరగలేదు, సోము వీర్రాజు వెల్లేకి దూసుకొచ్చారు. ఏదైతే సోము వీర్రాజు స్టేట్మెంట్ ఇవ్వడానికి ఆయనకు మంత్రి కాదు, ఆయనకు ఎలాంటి అధికారం లేదు, ఆయన కూడా చట్టసభలో ఒక సభ్యుడే అంటూ మోషన్ రాజు క్లారిటీ ఇచ్చారు. ఈ లడ్డు అంశం పైన ఏదైతే ప్రభుత్వం ద్వంద్వ విధానాలు పాటిస్తుంది, ప్రభుత్వం చర్చకు రాలేదు, అసెంబ్లీలో మాత్రమే చర్చించి మండలిలో చర్చించడానికి భయపడుతుందంటూ ఇప్పటికే మండలి సభ్యులు అటు మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించిన నేపథ్యం మనకు తెలిసింది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక తిరుమల లడ్డు విషయంలో చర్చపై ఏపీ మండలిలో హైడ్రామా అయితే నెలకొంది. మంత్రి పయ్యావుల కేశవ్పై చైర్మన్ మోషన్ రాజు అసహనం వ్యక్తం చేశారు. మండలిలో లడ్డు అంశంపై చర్చిస్తామని నిన్న ప్రభుత్వం ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. నేడు చర్చ లేకుండా స్టేట్మెంట్ రిలీజ్ చేసే ప్రయత్నం చేసింది ప్రభుత్వం. లడ్డు అంశంపై ప్రకటన చేస్తానని కూడా మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ఇక చర్చ జరగాలని వైఎస్ఆర్సీపీ అయితే పట్టుబట్టింది. మంత్రి ప్రకటనపై తనకు సమాచారం లేదని కూడా చైర్మన్ మోషన్ రాజు అన్నారు. ఇరుపక్షాల నినాదాలతో మండలి రేపటికి వాయిదా పడినటువంటి పరిస్థితి.